గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యువర్ ఆనర్, పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే ఈ వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియపరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. అందుకని ఒకరిద్దరు సాక్షుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. జగన్నాథం మేస్టారు, జగన్నాథం మేస్టారు. నమస్తే సార్. జగన్నాథ మాస్టారు, ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లారు. అవును. ఇన్స్పెక్టర్ మీ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా? న్యాయానికి ఆ రోజు అతను చేసిన పని. ఆల్ రైట్, మీరు చెప్పింది చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, గోపికి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం. కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. యువర్ ఆనర్, జైలర్ దుర్గారావుని ప్రశ్నించేందుకు పర్మిషన్ కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. జైలర్ గారు, ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు, అవునా? అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు, నేనే చెప్తాను. గుడ్, చెప్పు. ఆయనే కాదు, ఆయన కానిస్టేబుల్స్ ని కూడా చిత కొట్టాను. అంతేకాదు, కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆమదాల అసరయ్య అనే ఇన్స్పెక్టర్ ని ఇటుకల ఫ్యాక్టరీలో పెట్టి ఎడాపెడా వాయించాను. ఇంకా చెప్పమంటారా? చాలు. యువర్ ఆనర్, ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో ఈసరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యా నేరాన్ని సూర్యచంద్రరావు గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్యచంద్రరావు గారింట్లో పడేశాడు. అతను శవాన్ని మోసుకురావడం ఊరంతా చూసింది యువర్ ఆనర్. ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షాస్మృతిని అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. మిస్టర్ గోపి, నీ తరఫున ఏ లాయర్ని నియమించుకోలేదు. ఎందుకని? నా తరఫున నేనే వాదించుకుందామని. అంటే భారతీయ శిక్షాస్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కన ఉంది. నిర్దోషణనే నిజం నా గుండెల్లో వెలుగుతుంది. సార్, నేను ఒకరిద్దరు సాక్షులు విచారించాలి. అందుకు మీరు అనుమతించండి. ఆల్ రైట్. ఎవరిని పిలవమంటావో చెప్పు. థ్యాంక్ యూ సార్. నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు. చూడండి సూర్యచంద్రరావు గారు, నేను ఆవేశపరునని తెలిసి మీ కూతుర్ని నాకెందుకు ఇచ్చారు? రామ రామ, నేను నీకు పిల్లనివ్వటం ఏంటయ్యా? ఊరంతా సోత్తండంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్ల తాళి కట్టావు. ఆ సమయంలో ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరమే వచ్చిందా? నీకు బాగా బడితి పూజ చేయిద్దామని మేమే వాళ్ళు అక్కడికి రప్పించాం. కరెక్ట్ సార్. అయ్య బాబు జడ్జి గారు, నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి. ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు విరోధాలు ఉండటం సహజం. అట్టయ్యా అతనికి నాకు విరోధం ఉంది. తప్ప అండి? థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు. నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు. ముద్దాయి కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు? సారీ సార్. ఆగు సార్, ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి అనుమతించండి. ఎస్, ప్రొసీడ్. నేను ఆ పులిరాజుని సూర్యచంద్రరావు గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అవునా? అవును. ఏంటి? డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు? లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళం ఏ ఎల్లప్పుడు ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలియదు. 190 ఎవ్వరాలుంటాయి. ఆ 191 ఎవ్వారంగా నన్ను అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేం ప్రశ్న? నువ్వు మాకు చిక్కుకుండా పారిపోయావు. పారిపోయేంత పిరికివాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్. పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు. అబద్ధం. నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు. నువ్వు చెప్పేదంతా జడ్జి గారు నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు. నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ గోపి,
నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత్వం ఉందని, అసలయ్య గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు నేరస్తులైపోరు. ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి. నేనే హత్య చేశానని, ఆ హంతకు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు? నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరంతా చూసి ఊరంతా చూసి పులిరాజు శవాన్ని కాదు, స్పృహ తప్పిపోయిన పులిరాజు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు. పులిరాజు బ్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి. ఆ పులిరాజుతో నేను పాండవుల మెట దగ్గర పోట్లాడిన మాట నిజం. అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీదగా అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశాను. ఆ మాట నిజం. నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం దాహం అని అరిచాడు. అక్కడున్న సూర్యచంద్రరావు గాని అశ్రయ్ గాని అతని గొంతులో నీళ్లు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను. అతను తాగాడు. నిజంగా అతని గొంతు వెంకులు తిరిగి చనిపోయి ఉంటుంటే అతను నీళ్లు ఎలా తాగలడు, ఎలా గుట్టలు వేయగలడు? కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్యచంద్రరావు అసలు పులిరాజు గొంతు మీద కాలు వేసి తొక్కి చంపారు. ఇది పచ్చి నిజం. నువ్వు పులిరాజుకు మంచినీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం? నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు. ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు. దయచేసి మీరు నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులిరాజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, మీ నాయనమ్మ. ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించి కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఏంటోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకాలకి దూరమైన, మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మా, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టు అవుతుందని నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నాన్నమ్మ. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించున్నానమ్మా. ఏమ్మా దీవించాలని సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు కుంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా? నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి ఆ శక్తి లేదు బాబు. నానమ్మా, ఎందుకు లేదమ్మా? మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నా పంచన చేరాడు. వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తారనే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించాం. వాడి ఆలనా పాలనా చూడడంలో
మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్ళు కావాలని, మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి ఇన్నేళ్ళు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావలసిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు విధవరాలైపోద్ది. అప్పుడే రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో, తాళిబొట్టు ఎలా తెంచాలో బ్రహ్మచార్యత మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే ఈ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా. ఎక్కించండి. కదలా. నడుము నిలబెట్టలేదా? ముందుకు వెళ్ళిపోయావు. సరిగ్గా కూర్చో. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీ నాయనమ్మ గారిని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషి నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పూర్తి చేయి. ఆయన తప్పకుండా వస్తారు. ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని నా ఎదురుగా నిల్చోటం దేనికి? వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏమిటా ఏడుపులో ఇంతగా ఉన్నావు? సూర్యచంద్రరావు పంపితే వచ్చాను. అవును, సంస్కారం లేని తల్లికి దాన సంస్కారం చేయడం ఎట్టలేక అదేదో నన్నే చేయమని కిరసనాలు అగ్గి పెట్టేసి పంపించారు. సూర్యచంద్ర గారు మనుషుడు ముందు చెప్పలేదే? కానీ కానీ తొందర కానీ. నన్ను ఆడ చెప్పనిచ్చా? తొందర కానీ.
గోపి బాబు ఆ బంట్లో ఉన్నాడు. అబ్బాయి పోలీసులు. అట్టమ్మా, అయ్యో అగ్గిపెట్టి బండ్లో మర్చిపోయాను. ఇటు ఇయ్యమ్మా. వద్దండి, ఎవరి చేత్తో తలకొడి పెట్టాలో వాళ్ళ చేత్తోనే పెట్టాలి, లేకపోతే రుణాల బంధం తీరదు. ప్రత్యక్ష సాక్షి పేరుతో నీ చావుకు నేను కారకునయ్యాను. నన్ను క్షమించు. నా ఇంటి చుట్టూ 100 పోలీసులు కాపలా ఉంచుతారని ఆ ఇన్స్పెక్టర్ అశ్రీ గారు చెప్పారా? ఎక్కడ తెచ్చాడు? ఈలోగా మమ్మల్ని ఏర్పాటు చేశారు కదా సార్, ఎవరైనా చంపాలో చెప్పండి. మా అమ్మకి అంత్యక్రియలు జరిపించేశాడంట, నాకు అంత్యక్రియలు జరపడానికి వచ్చేస్తున్నానని ఫోన్ చేశాడు రా గోపి గారు. వచ్చేస్తున్నారా? వాళ్ళకి అంత్యక్రియలు జరిపించండి. అమ్మయ్యా, సమయానికి వచ్చేసావు. వస్తరా? పోయి మోసం చేయటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా. అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుంటా. కార్లు మందలుగా వెళ్ళాయి. అవి కదిలేయా? మందలుగా కార్లే కాదు సార్, మందలుగా కాలంలో జనం కూడా ఉన్నారు. కావాలంటే పైకి వెళ్ళి చూడండి. కార్లు మందల జనం ఉన్నారు. వంటశాల మీదకి మిడతల దండ వచ్చినట్టు మీ పోలీసులు అంతా ఒకేసారి వచ్చారు. ఏమన్నా కిరికిరియా? మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7500, మీ జీపులు 5 సాలం. ఇంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పనే లేదండి. జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మాకు నమ్మకం. బాలే కనిపెట్టేశారండి. నేనేనండి గోపిని. నేనండి గోపి, నన్ను అట్టుకెళ్ళండి. అబ్బా నేనే గోపిని, నన్ను అట్టుకెళ్ళండి. నేనే గోపి.
వరకు అది కేవలం ఇసుక బస్తా మాత్రమే. ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం. అందులోని ఇసుక కిందకు రాలటం అంటే క్షణ క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క. నూరు గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు చచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. అమ్మో, ఇసుకంత కాలిపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి. అయితే చెప్పు, మా నాన్నను చంపించావు. నేనే, కానీ ఆ పని చేసి చాలా ఏళ్ళు అయిపోయిందిగా. ఇంకా గొడవ వదిలే. ఆ గొడవ వదిలేసిన ఇంకా 2 హత్యల గొడవ ఉందిగా. పులిరాజును చంపిందెవరు? కాలిపోతుంది. చెప్పు బాబోయ్, పులిరాజును చంపిందెవరు? పేక మీద కాలేసి తొక్కి చంపింది నేనే. కానీ అలా తొక్కమని చెప్పింది, నా చేత తొక్కిచ్చింది ఆయన రచయిగడే. మా అమ్మమ్మని, అదే నీ కన్న తల్లిని మమ్మల్ని చంపని చెప్పింది, చంపించింది కూడా ఆశ్రయగడే. మీరే నిజమైన హంతకులని నీ నోటితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. సాక్షికం దొరికిందని సంబరపడిపోక నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అసిరియా. సమయానికి వచ్చావు. నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులో రికార్డింగ్ చేసేసాడు. వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? గురికము ఎక్కాల్సి ఉసుకొని బెదిరిస్తుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి నీకు చేస్తావా? పాలకోవా నాయాలా. ఓ పక్క నన్ను అర్తిగల్లాగా ఏలాడి తీసేసి మొసళ్ళకి వేసేస్తానంటారయ్యా. నిన్ను మోసాళ్ళకేసే ఛాన్స్ ఆడికిందుకు ఇస్తాను, నేనే వేసేస్తాను. హార్మోనియం పెట్టి నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ అవదాల శ్రీకు బాగా తెలుసురా. ఆగు. రాజును చంపడంలోను నీ అమ్మమ్మను చంపడంలోను నా హ్యాండ్ ఉందని వాడు చెప్పిన మాటన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నావు. ఇదిగో చివరికి ఆ సూర్యచంద్రరావును కూడా నేనే చంపాను. ఇప్పుడు నీ కాడ ఏ సాక్ష్యం లేదు. ఈ మర్డర్ కేసు కూడా నీ మీదే ప్రయాణం చేస్తాను. దట్ ఈస్ అవతార అశ్రయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్.
శ్రీచంద్రశేఖర నమస్తే. అబ్బా, మన బెటాలియన్ తో వచ్చేసారన్నమాట. సార్, ఈ అవతల వ్యక్తి ఆ హంతకుడు పట్టుకున్నాం. అది హంతకుడు. అరెస్ట్ చేయం. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. మన డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొచ్చారు సార్. ముందు ఈ ఇన్స్పెక్టర్ అసలేను అరెస్ట్ చేయండి. నేను తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నువ్వేం తప్పు చేశావా? నీకంటే ఆ గోపి చాలా తెలియని వాడు. నువ్వు ఈ మాట అంటావని చెట్టుకో మైకు పుట్టుకో స్పీకర్ అరేంజ్ చేశాడు. ఖైదీ నంబర్ 786. మిస్టర్ గోపి, ఆ నెంబర్లోనే ఉందయ్యా ఈ పవిత్రత. ఆనాడు నువ్వు యూనిఫామ్ విసిరి కొట్టి వెళ్ళినప్పుడు కొంతవరకే అర్థమయ్యావు, ఈనాడు పూర్తిగా అర్థమయ్యావు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.